ఇలాంటి అంటే గన్ కల్చర్ అనేది పెరిగిపోయింది తెలంగాణలో. అసలు గోరక్షలకు వాళ్ళకి అసలు నిజంగా ప్రాణభయం ఏంటో అన్నది చూపిస్తామనేసి వీళ్ళు ఇంతకు ముందు ఎంఎం వాళ్ళు హెచ్చరించి ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. 100% ఎంఐఎం సపోర్ట్ లేనిది ఇట్లాంటి సంఘటనలు ఎవరు కూడా ధైర్యం చేయరు. గన్ కల్చర్ అంటే ఇక కాంగ్రెస్ వచ్చిందంటే హిందువులకు అన్సెక్యూరే. మరి సెక్యులర్ హిందువులు ఒక్కడు కనిపిస్తలేడు. దునియా సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఒక గోరక్షకునిపై హిందువుపై దాడి జరిగితే ఒక్క సెక్యులర్ నా కొడుకు రాలే, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రాలే, ఒక కాంగ్రెస్ నాయకుడు రాలే. అంటే ఇది ఏం జరుగుతుంది అంటే హిందువుల పట్ల పక్షపాత ధోరణి, హిందువులను దొక్కే ప్రయత్నం. ముఖ్యంగా గోరక్షకు చేయొద్దు అనే ఒక దృఢ సంకల్పంతో ఎంఐఎం సంకలనాక్తూ ఎవరు గమ్మత్ ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా అవుట్రైడ్గా గోరక్షకులకి అగేన్స్ట్గా ఉన్నారు. ఇప్పుడు గోరక్షకులు ఇద్దరితో పోరాటం చేయాలి. ఒకటేమో గోవులను అక్రమ రవాణా చేసే ఎంఐఎం కానీ వేరే వాళ్ళని వేరే వర్గానికి చెందిన వాళ్ళతోటి మళ్ళీ పోలీసులతో. పోలీసులు ఇంకా గమ్మత్తు, మీరు వీళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తే గోరక్ష కూడా అవసరమే లేదు. వీళ్ళు కరెక్ట్ చేయనందుకే కదా మనం గోరక్ష చేసేది. సుప్రీంకోర్టు ఆర్డర్ బేఖాతరు చేస్తూ ఇలా వేల సంఖ్యలో గోవులను తరలిస్తున్నారు రకరకాల మార్గంగా. లైవ్ గోవులను పట్టుకుంటారంటే గోమాంసం తరలిస్తున్నారు. అది పక్కన పెడితే ఎవడైతే గోరక్ష చేస్తున్నారో వాళ్ళు లాస్ట్ 2-3 టైమ్స్ మర్డర్లు జరిగినాయి. ఎవరు గోరక్షకులను చంపడం జరిగింది, బండ్లు లారీలు ఎక్కడం జరిగింది. ఏవైతే వెహికల్స్ గోరక్షకు యూజ్ చేస్తారో అవి లారీలతోటి గుద్ది హత్యాయత్నాలు జరిగినాయి. పోలీసుల ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడు ఎవడైతే ఇప్పుడు ఉన్నాడో వాడు ఆల్రెడీ ఇంతకుముందు అటాక్ చేసిండు. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏ పోలీసు వాడు పట్టించుకున్నాడు. అప్పుడే గట్టిగా పోలీసు వాళ్ళు పట్టించుకుంటే ఇక ఇది షూట్ వరకు వచ్చేది కాదు. మేము ఒకటే చెప్తున్నాము, మీకు చేతగాకపోతే మరి మేము అందరం హిందువులం రంగంలోకి దిగితే మాత్రం మరి వేరే సీన్ అవుతుంది. శాంతి భద్రతల సమస్యలు తక్షణం ముఖ్యంగా షామీర్పేట, గట్కేసర్ ఏరియాల పోలీసులు అవుట్రైడ్గా లంచాలు తీసుకొని గోవులని తరలించే ప్రాసెస్ లో అవుట్రైడ్ సపోర్ట్ చేస్తున్నారని దునియా విమర్శలు వింటున్నారు. మరి పోలీసుల పైన రియాజ్ కావచ్చు కత్తితోని చంపేసిండు. సో ఇక్కడ అంటే ఆడ పోలీసులను చంపి కత్తితోటి చేసినందుకు పోలీసులు హట్ అయ్యారు. ఇక్కడ గోరక్షకులను చంపినా కూడా వాడు పట్టించుకునే నాదుడు ఉంటాడు. ఎందుకంటే హిందువులం కదా. మరి పోలీసు వాళ్ళు కూడా హిందువులే. మరి మీకన్నా సిగ్గు అనిపించాలి, కొంచెమైనా సిగ్గు అనిపించాలి. గోరక్ష చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఎవరైతే గోహత్యకు పాల్పడుతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే మరి ఆలోచించుకోవాలి. మరి హిందువులందరూ మరి తిరగబడితే మాత్రం ప్రభుత్వాలు ఉండే పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఒక బజరంగ్ దళ కార్యకర్తను కూడా ఇట్లానే చంపేసిండ్రు. ఇప్పుడు సోను సింగ్ ఈ వరుసలో అంటే బజరంగ్ దళ వాళ్ళు ఇలాంటి ఆత్మతర్పణలు చేస్తూనే ఉండాలా? అండ్ అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్. ఇప్పుడు గోవు అనేది హిందూ సెంటిమెంట్. ఆ రక్షించే భాగంలో హిందువులే యాంటీ చేస్తున్నారు. పోలీసులు హిందువులు కాదా? వాళ్ళకి సెంటిమెంట్స్ లేవా? మరి ఇవాళ పోలీసులు చేయాల్సిన పని మేమెందుకు చేయాలి? గోరక్షకులు అవసరం లేదు కదా. మీరు కరెక్ట్ ఉంటే మేము గోరక్ష చేయాల్సిన పని లేదు. అంటే వ్యవస్థ ఎంత వరస్ట్గా ఉందనేది మీరు ఆలోచించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలలో ఇట్లాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రాగానే ఒకడు గోవు తలకాయ నరికి దాన్ని చూపించుకున్నాడు. గోవు తలకాయ నరికి మా రాజ్యం అని ఒక ఎగ్జాంపుల్ గా చూపించుకోవడం జరిగింది. బీజేపీ జెండా పైన పెట్టి. సో అంటే ఈడ ఎంత హిందుత్వంపై కుట్రలు జరుగుతున్నాయో. మరి 90% కాంగ్రెస్ నాయకులు హిందువులే. ఒకడన్నా కనిపించిండు? ఆయన వచ్చిండు ఎవడన్నా? ఎవడు రాడు. వాడు మళ్ళీ పీకానికి దునియా మాటలు మాట్లాడతారు. మేము సెక్యులర్ అది అని మాట్లాడతారు కానీ ఫీల్డ్ మీదకి రారు. ఇవాళ రక్షించి సమాజంలో మార్పు రావాలి. ముఖ్యంగా హిందూ సోదరుల మార్పు రావాలి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఐక్యత చాటుకోకపోతే రేపు హిందుత్వం ఉండదు, దేశంలో గోవు కూడా ఉండదు. రేపు వీళ్ళేమో అనుకుంటారు ఏమవుతుంది అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ముస్లింలకు మారరా, క్రిస్టియానిటీలకు మారరా అని చెప్పి కత్తి పెట్టే రోజులు రాబోతున్నాయి. ఇట్లనే ఉంటాయి. కానీ అది రానీయం. హిందువులలో చైతన్యం వస్తుంది. మా హిందూ సోదరులు అందరూ కూడా ఏకమైతే మరి చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. శాంతం అని చాలా ఓపిక పడుతున్నాం. కానీ ఒకసారి మళ్ళీ మా దేవతల చేతిలో కూడా ఆయుధాలు ఉంటాయి. అవి వ్యాధికి వస్తే మాత్రం మరి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.